సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారము. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకు సంబంధించిన అన్ని రకాల టెస్టులు, అంటే ప్రాబ్లం ఏంటని తెలుసుకోవడానికి అవసరమైన డయాగ్నోస్టిక్ టెస్టులు, ప్రాబ్లం ఏంటో తెలిసిన తర్వాత దానికి అవసరమైన అన్ని రకాల ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే, మనకి ఎవరికైనా ఎలర్జీ ప్రాబ్లం ఉన్నట్లయితే కంబైన్డ్ అప్రోచ్ ద్వారా, అంటే మెడికల్ మేనేజ్మెంటు, సర్జికల్ మేనేజ్మెంటు, ఇమ్యూనోథెరపీ, ఈ మూడింటిని ఉపయోగించి మనం ఆ ఎలర్జీని పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంది. అలానే కాక్లియర్ వెస్టిబులర్ ల్యాబ్ ఉండటం వలన తలదిరుగుడికి, చెవులో సౌండ్స్ అంటే టినిటస్ ప్రాబ్లమ్స్ కూడా కారణం కనుక్కొని ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అలానే ఇక్కడ లేజర్ సర్జరీస్ అనేవి అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సమస్యలకు మనం సర్జరీ లేజర్తో చేసి ప్రిసైజ్గా, యాక్యురేట్గా వ్యాధిని పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి చలికాలం వస్తుంది. చలికాలం వస్తుందంటేనే చాలామందికి కూడా, ఎస్పెషలీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఆస్తమా ప్రాబ్లం ఉన్నోళ్ళు భయపడిపోతుంటారు. ఎందుకంటే ఈ చలిగాలికి వాళ్ళకి ముక్కు ప్రాబ్లము, ఛాతీ సంబంధించిన సమస్యలు, అంటే ముక్కు మూసుకుపోవటము, ముక్కులమ్మటి కారటము, తుమ్ములు రావటము, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఆయాసము, వీజింగ్ ప్రాబ్లం, ఇవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. చలికాలంలో ఏంటంటే మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్ రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. యూజువల్గా చల్లటి వాతావరణంలో మనకేమవుతుందంటే ముక్కులోను ఫ్యారెన్స్ అంటే నోట్లోను మ్యూకోజా అనేది ఇన్ఫ్లేమ్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి అక్కడ ఎడీమా ఒకటి వస్తుంది, అలానే కంజెషన్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా కూడా మనకి మ్యూకోజల్ సర్ఫేస్లో కంజెషన్ ఉన్నా, ఎడీమా ఉన్నా, ఈ ముక్కు, గొంతు అనేది డైరెక్ట్గా గాలి తీసుకునేదానికి పోర్టల్ ఎంట్రీ కాబట్టి అక్కడ వైరస్సు, బ్యాక్టీరియా, అలానే ఎలర్జీ పార్టికల్స్, డస్ట్, ఇవన్నీ డిపాజిట్ అయిపోయి మనకు అక్కడ యాడెడ్ ఇన్ఫ్లమేషన్ కలుగజేసి బాగా సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషలీ ఎవరికైతే ముక్కులో డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంటుందో, ఎన్లార్జ్డ్ టర్బినేట్ ఉంటుందో, వాళ్ళల్లో ఏంటంటే ఈ ఎలర్జీ పార్టికల్స్, వైరస్, బ్యాక్టీరియా అనేది అక్కడున్న మ్యూకోజాలో డిపాజిట్ అయిపోయి ఈ అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉండడం వలన ఎక్కువ రోజులు అది అక్కడ నిలబడిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే గొంతు ప్రాబ్లమ్స్ కూడా స్మోక్ చేసే వాళ్ళలోనూ, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనూ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్మోక్ పార్టికల్స్ తోటి వాళ్ళకి థ్రోట్ ఇరిటేట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి బాగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నా కూడా, ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు నైట్ అనేది గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చి గొంతులో ఇన్ఫ్లమేషన్ వచ్చి పొద్దున పూట మనం ఈ ముక్కులో ఉన్న సెక్రిషన్స్ గొంతులోకి రావటం వలన పోస్ట్ నేసల్ డ్రిప్ నుంచి వాళ్ళలో కూడా గొంతులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ చలికాలంలో గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నా, ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా, అనటామికల్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ముక్కు, గొంతు సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ సమస్యలు ఉన్నోళ్ళు బేసిక్గా చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరికైనా అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉంటే, అంటే ఎన్లార్జ్డ్ టాన్సిల్స్ ఉన్నా, ఎన్లార్జ్డ్ ఎడినాయిడ్స్ ఉన్నా, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నా, వాళ్ళని సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళు బేసిక్గా చలిగాలికి ఎక్స్పోజ్ కావద్దు, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఎస్పెషలీ సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నట్లయితే మనకి కొంచెం ముక్కులో ఉన్న సెక్రిషన్స్ అన్ని వెళ్ళిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బట్ అనటామికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించినట్లయితే అక్కడ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కోయాబ్లేటర్ ద్వారా, లేజర్ సర్జరీ ద్వారా ఎక్స్పర్ట్ సర్జన్స్ సర్జరీ చేసి మీ వ్యాధిని పూర్తిగా నయం చేయగలుగుతారు. ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్.